ఆటలు పాటలు పందాలు కమ్మకమ్మటి వంటలు రంగురంగుల ముగ్గులు ఇట్లా సంక్రాంతి పండుగ అంటేనే మస్తు ధూమ్ ధామ్ ఉంటది. అన్నిటికి మించి అన్ని పండుగల కంటే ఎక్కువగా సంక్రాంతి పండుగకు మన పల్లెలు కలకలలాడుతుంటాయి. ఏ ఇంట్లో చూసినా సందడే సందడి కనిపిస్తుంటది. ఇట్లనే ఈసారి ముందుగానే చాలైన ఊర్ల పొంటి సంబరాలు. అందులో మన లీడర్ సాబులు కూడా పబ్లిక్ తోని కలిసి ధూమ్ ధామ్ చేస్తుర్రు. ఇక చూడరు మీరే. గట్టిగా చప్పట్లతో కళాకారులతో వారు కూడా నేరుగా పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలతో వారందరూ కూడా వారిని ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అట్లున్నది పిఠాపురంలో సంక్రాంతి పండుగ సందడి. ఉత్తప్పుడు ఎక్కడున్నా ఎంత రికాం లేకుండా ఉన్నా పండుగ యాళ్ళలో మాత్రం ఓటేసి గెలిపించిన పబ్లిక్ నడవనే ఉండేందుకు పోతున్నాడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్. పిఠాపురం పబ్లిక్ ను అస్సలు నారాజ్ చేస్తలేడు. ఇట్లనే ఈసారి కూడా సంక్రాంతి పండుగ ముంగట సొంత నియోజకవర్గానికి పోయి అందరిని పలకరించిండు. మస్తు జోరుగా నడిచినాయి సంక్రాంతి సంబరాలు. హరిదాసులకు బియ్యం పోసిండు, కళాకారుల ఆటపాటలు చూసిండు, అందరిని నోరార పలకరించిండు. ఇక ఇత్తనాల దగ్గర నుంచి కూరగాయలు, బొమ్మలు, చీరలు గిట్ల తీరొక్క తీరులో అక్కడ అందరు చూడంగా పెట్టిండ్రు. కాబట్టి ఆ వస్తువులన్నీ చూసుకుంటా నెమ్మలంగా గద్దెనెక్కిండు సారు. అటెనక ముచ్చట్లు కూడా జోరగానే నడిచినాయి. నిజంగా చెప్పాలి, నేను రాజకీయాల్లోకి రావాలనుకోలా, సినిమాల్లోకి రావాలనుకోలా, పోటీ చేయాలనుకోలా. అలాంటిది పిఠాపురంలో రావాలని అసలు ఏం అనుకోలేదు. అది భగవంతుడి సంకల్పం తీసుకురాబడ్డాను. ఇక్కడ గురువుల సంకల్పం. నా ఆఖరి శ్వాస వరకు నేను మీకోసం పనిచేస్తాను. అది అధికారంతో సంబంధం లేదు. దానికి మీరు ఆశీస్సులు ఇవ్వండి. అధికారంలో ఉన్నా లేకున్నా పిఠాపురం పబ్లిక్ ను కడుపులో పెట్టుకొని చూసుకుంటా అన్నట్టు మాట్లాడిండు సారు. అంతేకాదు పిఠాపురంలో ఎవరన్నా లొల్లులు చేసి పబ్లిక్ ను పరిచయం చేయాలని చూస్తే మాత్రం అసలు ఊకోడాట. మళ్ళీ అదే పాత పద్ధతి మొదలు పెట్టారు. మళ్ళీ పిఠాపురంలో గతం ఎన్నడూ లేని విధంగా మళ్ళీ మీరు స్టార్ట్ చేశారు. ఈ సందర్భంలో ఉన్నత పోలీస్ అధికారుల గారికి, జిల్లా మేజిస్ట్రేట్ గారికి కూడా చెప్తున్నాను, లా అండ్ ఆర్డర్ ని కనుక ఎవరైనా సరే పిచ్చిగా కనుక మీరు అభద్రతా భావానికి కానీ ప్రజల్ని చేస్తే అస్సలు ఉపేక్షించద్దని చెప్తున్నాను. నా మాటలు చాలా మెత్తగున్నాయి కానీ చేతలు చాలా గట్టిగా ఉండి గుర్తుపెట్టుకున్నాను. ఇక కొంతమంది పార్టీల నడుమ చిచ్చులు పెట్టాలని చూస్తుండ్రాట. ఆ సోంటోళ్ళకు కూడా మంచిగానే చురుకులు పెట్టిండు ఉప ముఖ్యమంత్రి. ఈ అలయన్స్ ని దయచేసి ఎవరు కూడా, జనసేన నాయకులు కావచ్చు, కుటుంబ నాయకులు ఎవరైనా కావచ్చు, దీన్ని దయచేసి బలహీనం చేయకండి. ఎందుకంటే నాకు చంద్రబాబు నాయుడు గారికి చాలా అపారమైన అవగాహన ఉంది మన ప్రజలను ఎలా కాపాడాలని. మా ఇద్దరి మధ్య అసలు అలాంటి అనమరికలు కానీ విభేదాలు కానీ లేవు. ఇండివిజువల్గా ఒకసారి మాట్లాడొచ్చు కానీ కొన్ని చోట్ల రెండు పక్షాల నాయకులు కావచ్చు, ఇది ఎక్కువ కాలం నిలబడదు. నేను చెప్తున్నాను కదా, ఎందుకంటే స్టెబిలిటీ ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉంది కాదా అన్నట్టు. మాకు ఎటువంటి లొల్లు లేవు, వాటిగా మీరు కయ్యం పెట్టుకోకుండ్రి అన్నట్టు చెప్పుకొచ్చిండు. పని కోట్లు ఖర్చు పెట్టి చేయించిన పనులకు రిబ్బెన్ కత్తిరించిండు, కొత్త పనులకు సేకుబండలు పాతిచ్చిండు. ఇక అదట్లుంటే తూర్పు గోదావరి జిల్లా రాయవరం దిక్కుపోయిన సీఎం చంద్రబాబు సారు పబ్లిక్ కు కొత్త పాస్ బుక్లు పంచిపెట్టిండు. మీ భూమి మీ హక్కు, దాని మీద సర్కారు వాళ్ళకి కాదు కదా, ఎవ్వళ్ళకి హక్కు లేదు, మీకే సొంతం అన్నట్టు చెప్పిండు. పండుగ యాళ్ళల్లో అందరినీ దిల్కు చేసిండు పెద్ద సారు. గిట్లా చిన్న సీఎం పెద్ద సీఎం ఇద్దరు పండుగ ముంగట పబ్లిక్ కు భలే తీపి ముచ్చట్లు చెప్పిర్రు.